Leave it apart. If tomorrow they're entitled, what would be the fate if no order is passed? Then the entire recruitment process would be set aside, Your Lordship. And it's very difficult. What about the other selected candidates? No, it will be set aside and If no order is passed today, what would be the fate of the repeat? హాయ్ వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఆర్డర్ గురించి నాకు తెలుసు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటున్నానంటే, నేను గత ఆర్డర్లన్నీ చూశాను. ఆర్డర్లకు సంబంధించి ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి ఇంపార్టెంట్ అయితేనే చూడండి. Middle class is directed to be treated by 18-12-24 order also by this court that has attained finality will not go there. Question is whether regard to physicality. ఫస్ట్ పాయింట్ చూసారు కదా, హోమ్ గార్డ్స్కి సంబంధించిన స్పెషల్ కేటగిరీ అనేది. వీళ్ళని స్పెషల్ కేటగిరీగా తీసుకోమని అప్పుడు డివిజన్ బెంచ్ చెప్పారు. ఇప్పుడున్న ప్రజెంట్ జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే సుబ్బారెడ్డి అంటే సింగిల్ జడ్జి గారు ఎవరైతే ఆర్డర్ ఉందో అది కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది జనరల్ ఆస్పిరెంట్స్కి హోమ్ గార్డ్స్కి సంబంధం లేకుండా స్పెషల్ కేటగిరీ అంటే సపరేట్గా ఇచ్చేయండి అని. అంటే దీంట్లో మీరు ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే అది ఫాలో అయ్యారా లేదా రెండు వర్షన్స్ చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది ఎవరికి ఫేవర్ కాదు, ఉన్న ఆర్డర్ మాత్రమే. రేపు మంగళవారం ఏం జరుగుద్ది అన్నది ఒక నాలెడ్జ్ కోసం మీకు చెప్తున్నాను తప్ప ఎవరో కూడా ఇబ్బంది పడొద్దు, ఎవరో కూడా కంగారు పడొద్దు. దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఇస్తాను. Leave it apart. If tomorrow they're entitled, what would be the fate if no order is passed? then the entire recruitment process would be set aside, Your Lordship. And it's very difficult. What about the other selected candidates? No, it will be set aside and If no order is passed today, what would be the fate of the repeat? ఇందాక మీరు చూసిన దాంట్లో మెరిట్ లిస్ట్ అనేది తీయమన్నారు, కానీ కట్ ఆఫ్ మార్క్స్ చూశారు కదా, కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. కట్ ఆఫ్ మార్క్స్ కరెక్టా లేకపోతే మెరిట్ లిస్ట్ కరెక్టా అన్నది జడ్జి గారు నిర్ణయిస్తారు. పోలీస్ రూల్స్కి సంబంధించి కూడా ఇబ్బంది కలుగుద్దని ఆ నిబంధనలు కూడా సవరించడం జరిగింది సింగిల్ జడ్జి గారు. దానికి సంబంధించిన కూడా ఆర్డర్ అనేది ఉంది. దీనిని బట్టి ఏ విధంగా వస్తుంది అన్నది క్లారిటీగా అనేది మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే గవర్నమెంట్ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి స్పెషల్గా వేరేది ఏదైనా తీసుకుంటారు. క్వాలిఫై అయిన వాళ్ళని తీస్తారు. మేము అన్యాయం అయిపోతాం అని చెప్పి ఎవరు తిట్టుకోమాకండి. ఏమీ ఉండదు. మీరు అనుకున్నట్టు రేపొద్దున జడ్జి గారు ఏదైతే ఆర్డర్ అనేది పాస్ చేస్తారో అది అందరూ ఫాలో అవ్వాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఆర్డర్ మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎవరు కూడా తీసేస్తారు, దీనివల్ల ఎవరికి ఇబ్బంది కాదు అని నేను చెప్పట్లేదు. ఇదంతా కోర్టు పరిధిలో ఉంది, బోర్డుకు కూడా సంబంధం లేదు. ఎందుకనంటే కోర్టు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మంగళవారం అనేది ఫైనల్ నిర్ణయం అనేది తీసుకుంటారు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది కంగారు పడొద్దు, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. క్వాలిఫై అయిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు హోమ్ గార్డ్స్కి సంబంధించి నాకు తెలియని విషయం ఒకటే, ఎవరైనా సరే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. కోర్టుని కానీ జడ్జి గారిని కానీ జడ్జిమెంట్ని కానీ ఎవరో కూడా తప్పు పట్టవద్దండి. ఎందుకనంటే మీరు రేపొద్దున ఇబ్బంది పడతారు. రెండో ప్రతివాదిగానే ఇందాక ఉందా చూసారా, 6 వారాల్లో ఇంటర్సేమ్ మెరిట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయాలి. మరి సబ్మిట్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించిన వాదనలు ఇప్పుడు జరుగుతున్నాయి. రిపిటిషన్లో ఇది లాస్ట్ పాయింట్ అండి, ఇదే మెయిన్ పాయింట్. రిపిటిషన్లో ఎటువంటి పెండింగ్ ఉన్నా పై పేర్కొన్న పిటిషన్లో ఎటువంటి తాత్కాలిక ఆదేశాలు క్లెయిమ్ చేయబడవు. దీని గురించి మీకు అర్థం కావాలంటే మీకు సంబంధించిన లాయర్ గారు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తారు. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యొక్క స్వార్థం కోసం, లేదంటే వాళ్ళకు తెలిసిన సబ్స్క్రైబర్ల కోసం దీనిని కప్పిపెట్టి ఉంచుతారు. దీంట్లో కప్పిపెట్టి ఉంచడానికి ఏమీ లేదండి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది
ఆస్పిరెంట్స్కే ఫేవర్గా వస్తుంది అన్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదన్నది ఆ యూట్యూబ్ ఛానల్సే చెప్పాలి. ఎందుకనంటే అది సస్పెండ్ చేశారు అన్నారు. సస్పెండ్ చేస్తే ఇంతవరకు రాదు కాబట్టి వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. అందుకే నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. కొంచెం బాధ అయితే కలగొచ్చు. ఆ బాధ కూడా మీరు పడాల్సిన పర్లేదు. ఎందుకనంటే మీరు క్వాలిఫై అయ్యారు, మీ పేర్లు వచ్చేసినాయి, మీరు ప్రశాంతంగా ఉండండి. గవర్నమెంట్ మిమ్మల్ని టచ్ చేయదు ఎవరిని కూడా. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే దీన్ని చెప్పడం జరిగింది. దీనికి అందరూ నాకు తెలుసు నువ్వేంట్రా చెప్పేదానికి మీరు అనుకోవచ్చు. దీంట్లో పాయింట్స్ కూడా మీకు తెలియని కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేయటం జరిగింది. తాత్కాలిక ఆదేశాలు, రక్షణ భద్రత, 2వ స్థాయి అంటే దీంట్లో చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్కి కొంచెం టైం ఉండగా చాలామంది హైట్, ఏజ్, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేయటం జరిగింది. వాళ్ళు వేసినప్పుడు ఏమైందంటే సింగిల్ జడ్జి గారు ఓకే అన్నారు, వాళ్ళని ఆ ఎగ్జామ్కి పంపిమ్మన్నారు. అదే డివిజన్ బెంచ్లో గవర్నమెంట్ వాళ్ళు వెళ్తే డివిజన్ బెంచ్లో వాళ్ళకి సంబంధించిన 6/5/25, 9/5/25 ఈ 2 పిటిషన్స్ అంటే ఆ డేట్స్ వేసిన పిటిషన్స్ అన్నీ సస్పెండ్ చేశారు. క్లారిటీగా ఆ రోజు చాలామంది చూశారు ఈ ఆర్డర్. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే ఆ 2 మాత్రమే సస్పెండ్ చేశారు. హవెవర్ మేడ్ అంటే ఇది ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మాత్రం మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. WB నెంబర్ వచ్చేసరికి 3361/2023 బ్యాచ్. అంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. దానికి సంబంధించిన WA నెంబర్లు కూడా ఇచ్చారు, ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది. ఇప్పటికీ ఈ కేసు బతికి ఉందంటే కారణం ఏంటంటే ఈవెంట్స్ ఎవరైతే ఆ టైంలో క్వాలిఫై అయ్యారో ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఆ కేసు ఉండటం వల్లే ఉన్నారు. దానికి సంబంధించిన ఆర్డర్ ఉంది కాబట్టే ఉన్నారు. ఆర్డర్ అనేది లేకపోతే వీళ్ళ కేసు ఎప్పుడో సస్పెండ్ చేసి పక్కన పెట్టేసేవాళ్ళు. ఎందుకనంటే ఒక జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే అన్నప్పుడు అది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది ఎవరికి ఇష్టమైనా ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఫాలో అవ్వాలి. దానివల్ల ఇప్పటి వరకు కూడా ప్రొలాంగ్ అవ్వటం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారా ఇవ్వలేదా? ఇప్పుడు చూస్తున్నదేమో కట్ ఆఫ్ మార్క్స్. ఏ విధంగా మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్ అనేది ఏళ్ళకని పర్టికులర్గా దాంట్లో మెన్షన్ చేశారు. దాంతోపాటే బోర్డుకి సంబంధించిన రూల్స్ కూడా ఆర్డర్లో సవరణ చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, కోర్టు ఆర్డర్ మేము ఫాలో అవుతాము అని బోర్డు వాళ్ళు చెప్తే వీళ్ళకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మేము ఫాలో అవ్వమంటే ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా రిజల్ట్ మొన్న వదిలినప్పుడు కూడా చూడండి, దీనికి సంబంధించి అన్ని హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి. ఈ క్లియర్ అయిన తర్వాత దానికి లోబడి మాత్రమే ఉంటాయని చెప్పి పర్టికులర్గా చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిని నెగిటివ్గా తీసుకోమాకండి. ఎందుకనంటే క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే క్వాలిఫై అయిన వాళ్ళు హ్యాపీగా ఉండండి. మీకు అనేది ఒక అలాట్మెంట్ అనేది వచ్చినప్పుడు గవర్నమెంట్ వరకు దాని ప్రత్యామ్నాయం కూడా చూస్తారు. రేపొద్దున కోర్టులో ఏం జరుగుద్ది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంగారు పడకుండా ఆరాంసే ఉండండి. ఇది ఓన్లీ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. దీంట్లో ఎటువంటి కంగారు పట్టడానికి ఏమీ లేదు. రేపొద్దున జరిగేది ఏంటి, ఆర్డర్లు ఏంటి అన్న దాని గురించి నేను చెప్తున్నాను. జడ్జిమెంట్ ఏమొస్తుంది అన్నది ఎవరికీ తెలీదు. ఫైనల్ నిర్ణయం జడ్జి గారిదే కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. దీంట్లో కూడా చూడండి, ఫైనల్ రిటన్ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది తీసేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. దానివల్ల ఎవరు కంగారు పడొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీకు తెలియపరచడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా నేను పాస్ చేస్తాను. ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.